నమస్తే, వెల్కమ్ టు స్టూడియో న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే ఏపీలో కోవిడ్ కేసులు, ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలవర పెడుతోంది. 4 చనిపోవడంతో ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో కోవిడ్ కేసులపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులపై ఆందోళన అవసరం లేదని సత్యకుమార్ యాదవ్ అన్నారు. కరోనా కేసులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్ తో పాటు హెమటాలజీ, హై బీపీ కారణంగానే కొంతమంది చనిపోయారని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గడిచిన 20 రోజులలో కేరళలో 115 కోవిడ్ కేసులు నమోదైతే కర్ణాటకలో 64, తమిళనాడులో 39, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాత ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్ వేరియంట్ తెలుస్తుందన్నారు సత్యకుమార్. మరోవైపు ఏపీలో జూలై 16వ తేదీ నాటికి 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. జూన్ నెల 26 తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో 4 చనిపోయినట్లు వెల్లడించింది. అయితే చనిపోయిన వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 11 మందికి పాజిటివ్ గా తేలినట్లు వెల్లడించింది. కాకినాడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి తమిళనాడులోని వేలూరు సిఎంసిలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఒకే చోట బయటపడటం లేదని వివరించారు. 12 పాజిటివ్ కేసులతో పాటుగా మరో 5 అనుమానిత కేసులను గుర్తించామన్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఈ 5 నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పూణేకు పంపించినట్టు తెలిసిందే. ఈ 5లో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే మరో 3 ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కోవిడ్ కేసులపై ఆందోళన అక్కర్లేదన్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో 339 కోవిడ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.